విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు విజయవాడలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన వివిధ అంశాలపైన చర్చించడానికి బీసీ మహాసదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి వివిధ బీసీ సంఘాల నాయకులు, బీసీ పెద్దలు, మేధావులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు విచ్చేసి ఈ సమావేశంలో చర్చించిన అంశాలపైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా బీసీ కులాల యొక్క భవిష్యత్తు అవసరాల కోసము, అభివృద్ధి కోసము, బీసీల యొక్క భవన నిర్మాణాల కోసము, కమ్యూనిటీ నిర్మాణాల కోసము రాజధాని ప్రాంతంలో కనీసము 1000 ఎకరాల భూమి కేటాయింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో తన అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి సుమారు 18 నెలలు కావస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసము ఆ ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని బీసీలకు వెంటనే రక్షణ చట్టం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. దాంతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోగా ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు కనీసము 44% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ రిజర్వేషన్ల అంశము కేవలము ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా 50% పైగా ఉన్న బీసీల యొక్క డిమాండ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ 44% రిజర్వేషన్ల అంశము కేవలము విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితం కాకుండా చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా 44% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను సాధించే దిశగా వచ్చే కొత్త సంవత్సరం 2026 ఫిబ్రవరి 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు రాజధాని ప్రాంతంలో బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న కలిసి వచ్చే బీసీ సంఘాలు, నాయకులు, ప్రతినిధులు, బీసీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి లక్షలాది మంది సమక్షంలో ఈ దేశంలో ఉన్న బీసీ నాయకులను, బీసీల యొక్క డిమాండ్లకు మద్దతిచ్చే ప్రతి ప్రజాప్రతినిధిని, నాయకులను, అధ్యక్షులను, ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టరు, ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి ఈ రాష్ట్రంలో బీసీల యొక్క డిమాండ్లను సాధించేంత వరకు, అదేవిధంగా అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపన కోసము, దేశంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే ఉద్యమం కోసము నాంది పలకడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి, దీనికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రణాళికలు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తొందరలోనే వెల్లడిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పూలే, జై లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.